జస్ట్ ఇప్పుడు ఈ ఎవరు రీసెంట్‌గా మన 'సాడ్ గురు' గారు ప్లస్ ఈ జేఎస్‌డి వీళ్ళంతా ఆహ్, ఈ 'ఫ్రీ ద టెంపుల్' మూవ్‌మెంట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. మీకు ఐడియా ఉందా? ఓకే. ఇది కొత్తగా స్టార్ట్ అయిందా? ఐ థాట్ ఇట్ వాస్ దేర్ ఫర్ సమ్ లేదు. టైమ్ గదా! అంటే అదే. ఇదేమన్నా ఇట్ ఈస్ దేర్ ఫర్ సమ్ టైమ్ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు అది దట్స్ ద ఏమంటారు ప్రెజెంట్ గవర్నమెంట్ ఈస్ నాట్ రైట్ ఎనఫ్ ఫర్ దెమ్ అన్నమాట. రైట్ వింగ్ ఎనఫ్. సో దే హ్మ్. ఇంకా వీళ్ళకు ఇంకా టెంపుల్ హిందూస్ అంటే కంట్రోల్ నుంచి కంట్రోల్ జేస్తాం. ఎళ్ళిపోయి యాహ్! ఇంకా అలా కావాలి. బట్ అలా చేస్తే ఏమొస్తుందండి? ఐ అండర్‌స్టాండ్ ద పర్స్పెక్టివ్ దట్ ఇప్పుడు ముస్లిమ్స్‌ది వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. క్రిస్టియన్స్‌ది వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. హిందూస్‌ది కూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలని అన్న మాట ఆ పాయింట్ కాస్త వాలిడ్ ఉంది. బట్ దెన్ ఈక్విటీ అంతా ఎగిరిపోతుంది గదా! దెన్ అగైన్ ఈ కాస్టిజం అంతా వచ్చేస్తుంది. ఈ ఏమంటారు? మళ్ళీ వీళ్ళని లో కాస్ట్ పీపుల్‌ని లోపలికి రానియ్యరు. హ్మ్. టెంపుల్స్‌లో రానివ్వరు. ఇదంతా జరుగుతూనే ఉంటుంది గదా! దెన్ ఈ ఫ్రీ ద టెంపుల్ మూవ్‌మెంట్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ మనల్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని? అందుకే వీళ్ళకి అర్హత లేదండి. టెంపుల్స్‌ని తీసుకుంటాము అంటే టెంపుల్ ఇస్ వాళ్ళు ఓపెన్‌గా ఆల్రెడీ చెప్పేసారు. ఓకే. జస్ట్ లైక్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్ టెంపుల్ ఈస్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్. ఇట్ ఈస్ ఎ రిలీజియస్ ప్లేస్. ఇట్ హాస్ టు రన్ బై రిలీజియస్ లాస్ అని. అంటే ఏ రిలిజియన్ ఆ హ్మ్. రిలిజియన్. ఫర్ ఎగ్జాంపుల్ మసీదుల్లోకి ఆడోళ్ళని తీసుకెళ్లరు. వాళ్ళ అది బికాజ్ ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ ప్లేస్. ఆ చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నాట్ సెక్యులర్. కాబట్టి ఒక రిలిజియన్ చేతిలో ఉంది కాబట్టి ఆ రిలిజియన్ ఏం డిక్టేట్ చేస్తుందో అది చేసుకోవాలి. సో సేమ్ ఆర్గ్యుమెంట్ మనోళ్ళు కూడా ఇస్తారు. హ్మ్. ఓకే. మా అయ్యప్ప గుడిలోకి మేము స్త్రీలను రానివ్వం. మిగతా అన్ని గుళ్ళు అలౌడ్. ఒకే ఒక్క గుడి ఉంది. ఆ ఒక్క గుడికి మేము ఏదో పెట్టుకున్నాం. రైట్? ఓకే. సో, ఇ ఇదే నౌ ఎక్స్‌టెండ్ దిస్ ఆర్గ్యుమెంట్ టు ఎవ్రీవేర్ ఎల్స్. హిందూయిజానికి మిగతా మతాలకి పోలిక కలపడానికి చూస్తున్నారు ఈళ్ళు. ఓకే. ఆళ్ళకి అవసరమైంది కాబట్టి ఇక్కడ పోలిక కలుపుతారు. అదే. ఎవ్ టాయిలెట్ క్లీనర్ అయినా సరే అంటే నేనేమి ఇస్లాంకి ఫర్‌గా మాట్లాడట్లేదు. ఇట్స్ ఎ డిస్గస్టింగ్ హ్మ్. రిలిజియన్ ఔట్‌సైడ్ చెప్తున్నా. కోర్స్. బట్ ఐయామ్ కోర్స్. టెల్లింగ్ యూ. ఇప్పుడు ఒక టాయిలెట్ క్లీనర్ ఉన్నాడనుకోండి. హ్మ్. టాయిలెట్ క్లీనర్ కాళ్ళు చేతులు కడుక్కొని ఆళ్ళ హుజుల్ ఏదో ఉంటది గదా! ఆళ్ళ క్లీనప్ ఉంటది గదా! ఆ క్లీనప్ అయిన తర్వాత మసీదులోకెళ్ళొచ్చు. ఓకే. యాహ్! మనోళ్ళు అలా చేయగలరా? మనోళ్ళు అలా చేయనివ్వగలరా? ఆడు నీట్‌గా క్లీనప్ చేసుకొని ఒక టాయిలెట్ క్లీనర్ ఏంటి క్లీనప్ చేసుకొని దేవుడి దగ్గరికి వస్తా ఉంటారు. రానిస్తారా? అసలు దట్స్ ద క్వెషన్. ప్రసక్తే లేదు. రైట్? సో, ఈక్వాలిటీ అనేది లేదు. సో, అలాగని చెప్పి మసీదులో ఈక్వాలిటీ ఉందని నేను అనట్లేదు. ఐ యామ్ నాట్ అట్ ఆల్ సేయింగ్ దట్. సో, స్టాప్ ట్రైయింగ్ టు కంపేర్ విత్ అదర్ రిలిజియన్స్. ఓకే. అవసరానికని చెప్పి సిగ్గు లేకుండా ఆహ్, అపో ఇతర రిలిజియన్స్‌ని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళ అసలైన కన్వీనియన్స్ కంపారిజన్ బట్టి సార్ అది. కన్వీనియన్స్ బట్టి. రైట్? యాహ్! అవసరమైన చోట కంపేర్ చేస్తారు. మిగతా చోట్లేమో ఛీ! వాడేంటి మేమేంటి మేము వేరు వాడు వేరు అంటాం. అదే మన రైట్? అసలు అంత గొప్ప, ఇంత గొప్ప 6000 ఇయర్స్, 7000 ఇయర్స్ నుంచి ఉంది మనది. కానీ ఈ ఎగ్స్ విషయానికొస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళు చేస్తుంటే మనం చేయకూడదా అంటారు. సో, దిస్ మేక్స్ నో ఆహ్, సెన్స్. సో, అందుకనే ఇలా వచ్చినప్పుడు వెంటనే యూ హావ్ టు గివ్ ద కౌంటర్ బ్యాక్. నౌ యూ ఆర్ కంపేరింగ్ విత్ ఇస్లాం రిలిజియన్. 1600 హ్మ్. సంవత్సరాలు కూడా లేదు దానికి హిస్టరీ. దాంతో కంపేర్ చేసుకుంటాం. ఇదేమో అంత పొడుగు, ఇంత పొడుగు సో, ఏంటి సనాతనం, గినాతనం అని చెప్పి కబుర్లు చెప్పారు. సో, యూ ఆర్ హ్మ్. కంపేరింగ్ విత్ ఎ రిలిజియన్ విచ్ ఇస్ నాట్ ఈవెన్ 1600 ఇయర్స్ ఓల్డ్ అని ఫస్ట్ నోరు మూయించాలి. నెక్స్ట్ ఏంటంటే పోనీ నోరు మూయించాను సరే కానీ పాయింట్‌ని అటాక్ చేయాలి కదా! పాయింట్‌ని అటాక్ చేద్దాం. హ్మ్. నేను కూడా ఐ యామ్ ఆల్సో ఫర్ ద కాన్సెప్ట్ థాట్ ఎవరి రిలీజియస్ ప్లేస్ వాళ్ళ ఆహ్, ఈ సంస్థల కంట్రోల్‌లో ఉండాలి అని. బట్ దెన్ దట్స్ ద డిస్కషన్ డస్ నాట్ ఎండ్ దేర్. ఇంతకు ముందు చెప్పినట్టు వాట్ ఐ వాంట్ ఈస్ ఆహ్, ఆర్కిటెక్చరల్ వాల్యూ ఉన్న టెంపుల్స్‌ని హ్మ్. గుళ్ళుగా కన్సిడర్ చేయడం మానేయాలి. ఓకే. ఓకే. గుళ్ళుగా కన్సిడర్ చేయడం మానేయాలి. ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని అలాగే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఐ కీప్ టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్ ఆహ్, హంపి గాని హంపి. లేకపోతే ఇవి ఆహ్, బేలూరు, బాదామి కేవ్స్. హలెబీడు కానీ, యాహ్! బాదామి కేవ్స్ ఆల్ దీస్ థింగ్స్ రైట్. దీస్ థింగ్స్ హావ్ ఆర్కిటెక్చరల్ వాల్యూ. దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది. ఓకే. యాహ్! హెరిటేజ్ వాల్యూ పక్కన పెట్టి ఇది మా గుడి అని చెప్పి వాళ్ళందరిని అక్కడ వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో ఇచ్చేస్తే తిరుపతికి ఏ ఇది పట్టిందో, ఏ గతి పట్టిందో అదే పట్టుద్దండి తిరుమలకి. ఓకే. 100%. సో, ఎక్కడ పడితే అక్కడ కంపు కంపు చేసేసి ఇట్స్ అంటే ఎళ్ళింది నేను చానాళ్ళయింది. ఇట్ వుడ్ హావ్ బీన్ డెటీరియరేటెడ్ ఈవెన్ మోర్ నౌ. ఎంత కమర్షియలైజ్ చేసి ఎంత బిజినెస్‌గా తయారైపోయింది అంటే ఇట్ హాస్ లాస్ట్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ మార్వెల్. ఓకే. యాహ్! లోపల చాలా మంచి మంచి స్ట్రక్చర్స్ ఉన్నాయండి. స్టోన్ స్ట్రక్చర్స్ మీకు శ్రీవారి హుండీ చుట్టుపక్కల యాహ్! అద్భుతమైన యాహ్! ఆర్కిటెక్చర్ ఉంటది. స్టోన్ ఆర్కిటెక్చర్ ఉంటది. అవును. దిక్కుమాలిన చేతులేసుకొని ఆ ప్రసాదం తన చేతులతో అదంతా రుద్ది, రుద్ది కంపు కంపు చేసేసారు.
ఓకే. సో ఇట్ విల్ లూజ్ దట్. నో, ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ టు అదర్ ఆర్కిటెక్చరల్ వండర్స్. సీ నేను హిందూ మతాన్ని వదిలేసానని చెప్పేసేసి ఆ ఆర్కిటెక్చర్‌ని డిస్ట్రాయ్ అవుతుంటే చూస్తూ ఊరుకోలేనండి. ఇట్స్ మై కంట్రీస్ లెగసీ, హెరిటేజ్. యాహ్! హెరిటేజ్ అది. ఎగ్జాక్ట్‌లీ. రైట్. ఎంతో మంది కష్టపడి ఒళ్ళొంచి పని చేసి చేశారు. ఆల్రెడీ సగమేమో ఈ ఈ ఇన్వేడర్స్ వచ్చి పాడు చేయటం వల్ల, లేకపోతే ఈ శైవ ఆహ్, వైష్ణవ గొడవల్లో వాటిల్లో కొన్ని డిస్ట్రాయ్ అయిపోయి ఇయన్నీ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇప్పుడు మిగిలినయన్నా దాచిపెట్టుకోవాలి. యాహ్! ఇలా దాచిపెట్టుకోకపోతే ఓకే. వీళ్ళేమో మా సంస్థలకిచ్చేయి, మా సంస్థలకిచ్చేయి అంటారు. వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దే విల్ ప్రిజర్వ్ ఇట్? మేము ప్రిజర్వ్ చేసుకుంటాం, మాకొచ్చాను. మీరు తిరుమల ఏం చేశారో మేము చూసాం గదా! రైట్. అంటే అక్కడికెళ్ళాల్సిన డబ్బు వీళ్ళకి గావాలంతే బేసికల్లీ. ఎగ్జాక్ట్‌లీ. సో, దెన్ మేక్ ద లాస్ ఎ లిటిల్ బిట్ స్ట్రాంగర్. అంతే తప్ప దేవాదాయ శాఖ నుంచి కలెక్ట్ అయిన డబ్బుల్ని ఓన్లీ ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ గుడ్లకి మాత్రమే ఇవ్వాలి అనేటట్టుగా ఏమన్నా పెట్టుకోవచ్చు. దేర్ ఆర్ అదర్ వేస్. మా కంట్రోల్‌లో ఇచ్చేయి అంటే వీళ్ళకి ఓన్లీ ఆ డబ్బులతోనే పనండి. భక్తి లేదు, గుడ్డు లేదండి. మీరు తిరుపతిలో ఎక్కడన్నా మీకు భక్తి కనిపిస్తదా? నాకైతే కనిపిస్తుంది. ఎంత కమర్షియలైజ్ అయిపోయిందంటే తిరుమలలో, ఐ డోంట్ నో మరి గుడ్డి భక్తులకి ఇంకా భక్తి కనిపిస్తుందేమో గానీ ఎవ్రీ సింగిల్ స్టెప్ ఆఫ్ ద వే ఈస్ కమర్షియల్. ఒక్కడి మొహంలో కూడా భక్తి కనిపించదు. అట్‌లీస్ట్ అక్కడున్న స్టాఫ్ వాళ్ళలో. రైట్. అంతే. నేను అక్కడ లోపలున్న వాళ్ళు గూడా తోసేస్తూ ఉంటారు. అసలు అంత That's it. భక్తితో వచ్చి జనాలొచ్చి చూడడానికి గూడా లేదు. నాట్ ఈవెన్ Right. యూ విల్ గెట్ టు సీ ద డెయిటీ ఫర్ 2 సెకండ్స్. అది. అంత కష్టపడిపోయి మొత్తం కమర్షియల్ అయిపోయింది. దే వాంట్ యాస్ మెనీ పుష్ త్రూ గావాలి. ఆ హుండీలోకెళ్ళాలి అది. పైసలు బేసికల్లీ. సో ఇలాగ కమర్షియలైజ్ చేసి పోనీ ఆ డబ్బులన్నా అన్నిటికి చేస్తున్నారంటే దే హావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నాకు తెలీదు గానీ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ కేమ్ అండ్ టాక్ టు మీ ఆల్సో. టీటీడీకి వచ్చిన డబ్బులు వాళ్ళ సొంత గుళ్ళకి అంటే టీటీడీ అండర్‌లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి గదా! కింద తిరుపతిలో హ్మ్. గూడా. ఆ యాహ్! టెంపుల్స్‌కి కూడా సరిపడా ఇవి పనిచేయట్లేదు. వాళ్ళు పెద్దోళ్ళు కులకటానికే పనిచేస్తున్నారు. ఆ డబ్బులన్నీ వాళ్ళకే ఉపయోగపడుతున్నాయి. ఓకే. రైట్. ప్రతి ఒక్క స్టెప్ ఆఫ్ ద వే కమర్షియల్ అండి. ఇంకా భక్తి ఎక్కడుంది? మీకు ఆ దేవుడి మీద ఇంట్రెస్ట్ ఎక్కడుంది? దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇట్స్ టోటల్ బోగస్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అంతా బోగసే. డెఫినెట్‌లీ. సో, ఈ ప్రాబ్లమ్ ఉండంగా హెరిటేజ్ దెబ్బతింటదన్న క్వెషన్‌కి ఎవడు ఆన్సర్ ఇస్తాడు? వీళ్ళు పెద్ద మైకుల ముందు కూర్చొని ఒక్కొక్కడు ఈ జేఎస్‌డి గాడు వాళ్ళందరూ పెద్ద ఎడ్యుకేటెడ్ వెధవ మొహాలేసుకొని స్టైల్ కొడుతుంటారు అసలు ఏళ్ళు ఊపుకుంటూని. దీస్ సింపుల్ క్వెషన్స్ నోబడీ వాంట్స్ టు ఆన్సర్. డెఫినెట్‌లీ. యాహ్! రైట్. ఆ హెరిటేజ్ వాల్యూని కాపాడే పద్ధతి చెప్పి ఆ తర్వాత ఏం చేస్తారో చేయండి. అండ్ నాది నా కంట్రోల్‌లోకి ఇచ్చేయండి. నా కంట్రోల్ అంటే ఎవరిదది? అక్కడ మళ్ళీ రాజకీయాలు మొదలవుతాయి. ఆల్రెడీ టీటీడీలో జరుగుతున్న ఇది రాజకీయాలు మనకు తెలియనివా? కోర్స్. రైట్. వేర్ దేర్ ఇస్ మనీ దేర్ విల్ బి పాలిటిక్స్. హుహు. రైట్. హ్మ్. సో, ఇది మన ప్రాబ్లమ్ కాదు. సో, ఐ జస్ట్ బయట నుంచి మనం 4, 5 మాటలు చెప్పగలమే తప్ప, నాకు మాత్రం బికాజ్ ఇట్స్ మై యాన్సెస్టర్స్ హెరిటేజ్ వెదర్ ఐ బిలాంగ్ టు థాట్ ఆర్ నాట్. ఇప్పుడు మీరు గ్రీక్ హెరిటేజ్ చూసారనుకోండి. హ్మ్. ఆళ్ళకి పాంథియాన్ అని, అపోలోస్ టెంపుల్ అని, అథీనాస్ టెంపుల్ అని అవన్నీ ఉన్నాయి. జూపిటర్స్ టెంపుల్ అని ఉన్నాయి ఇంకా. అంటే హ్మ్. కూలబడిపోయినా మిగిలిన వాటిని వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఒక్కడికి కూడా ఆ మతం మీద నమ్మకం లేదండి. నోబడీ బిలీవ్స్ అపోలో ఆర్ అథీనా ఆర్ జూపిటర్ ఆర్ ఎనీబడీ. నోబడీ బిలీవ్స్ ఇన్ గ్రీస్. కానీ వాళ్ళు దాన్ని కాపాడతారు. ఎందుకంటే ఇట్ హాస్ హెరిటేజ్ వాల్యూ. నచ్చినా నచ్చకపోయినా మా పూర్వీకులు నమ్మారు. వాళ్ళు ఎంతో కష్టపడి పనులు చేశారు. మార్బుల్ స్టాచ్యూస్ పెట్టారు. అవి పెట్టారు, ఇవి పెట్టారు, ఇయన్నీ చేశారు. సో మేము కాపాడుకోవాలి. ఐ హుహు. వాంట్ థాట్ ఇదన్నమాట. ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ కావాలి. మన హెరిటేజ్‌ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. వీళ్ళ చేతిలో పెడితే కాపాడబడుద్ది అన్న నమ్మకం నాకేమాత్రం లేదండి. సగం మంది ఓన్లీ భక్తులకు కూడా లేదు. ఓన్లీ ఎలక్షన్ టైమ్‌లోనే సార్ అంతా మనమంతా హిందూస్ మనమంతా ఇది. మిగతా టైమ్స్‌లో అంతా ఈ పక్కా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఆ ఎగ్జాక్ట్‌లీ. టైమ్‌లో మళ్ళీ నోబడీ విల్ బి అగైన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఎవరిని లోపల రానియ్యరు. ఇప్పుడు వాళ్ళలోనే కంట్రోల్ పెట్టేసి ఆల్రెడీ జరుగుతుంది. మీరు ఫస్ట్ థింగ్ ఇంకొక వర్ణం వాడికి మీరు వేదాలు నేర్పించరు. సో, వేదాలొచ్చిన వాడే ఇందులో పూజలు ఇదేంటి వీటికి పౌరోహిత్యానికి లేకపోతే అక్కడ అర్చనలు చేయడానికి వాటికి అర్హత అంటారు. మీరు హ్మ్. నేర్పించరు. వాళ్ళు నేర్చుకోరు. సో, కాబట్టి వాళ్ళకి ఎంట్రీ లేదు. సింపుల్ లాజిక్. హుహు. అయిపోయింది. సో, అట్ ఎనీ పాయింట్ ఇన్ టైమ్ 100% వాళ్ళకి మాత్రమే ఒక వర్గానికి మాత్రమే రిజర్వేషన్ ఉంది అందులో. చదువుకునే హ్మ్. రిజర్వేషన్ వాళ్ళదే, ఆ వేదం చదివే రిజర్వేషన్ వాళ్ళదే, నేర్పించే రిజర్వేషన్ వాళ్ళదే, పౌరోహిత్య రిజర్వేషన్ వాళ్ళదే. బయటకొచ్చి మాత్రం రిజర్వేషన్‌లు బ్యాడ్ అది ఇది అని నిలుగుతారు. సో, స్టార్ట్ ఫ్రమ్ హోమ్ కదా! ఈ రోజు నుంచి అంతే. నేను అందరికీ చదువు నేర్పిస్తాను. అదే నా వేద విద్య నేర్పిస్తాను. ఎవడికి ఇంట్రెస్ట్ ఉంటదో, ఎవడు పలకగలుగుతాడో వచ్చి పలకండి, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత ఎవడు పాస్ అయితది.
అండ్ ఐ డోంట్ ట్రస్ట్ దీస్ ఫెలోస్ వన్ సింగిల్ బిట్ అండి. ఓకే, ఓపెన్ అని చెప్పి వచ్చిన తర్వాత నువ్వు మాంసం తినేవాడివి, నీ నాలిక మందం, నీకు పలకడం చేత కాదు, నువ్వు వెళ్ళిపో. ఇలాంటి సొల్లు కబుర్లు చాలానే విన్నాం. ఓకే, ఆల్రెడీ ఇలాంటి కబుర్లు లలిత్ లేకపోతే శంకర వీళ్ళందరి దగ్గర ఎప్పుడో వినేసాం. ఓకే, రీసెంట్ గా ఇది తమిళనాడులో కూడా జరిగింది కదా సార్. ఏదో లోవర్ కాస్ట్ పీపుల్ ఒక టెంపుల్ లో వెళ్ళారని చెప్పి ఆ టెంపుల్ లో వేరే ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళు వెళ్ళడం అనేసి వేరే టెంపుల్ డేట్ ని షిఫ్ట్ చేశారు వేరే టెంపుల్ కి. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు హౌ కెన్ ఎనీబడి బి ట్రస్టెడ్ టు టేక్ ఓవర్ లైక్ నార్మల్ గా అందరినీ రాణిస్తారని. ఇందుకే హిందూస్ ని ట్రస్ట్ చేయడం అనేది తగ్గిపోయిందండి. సాటి హిందువులే ట్రస్ట్ చేయరు వాళ్ళని, సాటి హిందువులే ట్రస్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళ నీచత్వం అందరికీ తెలిసిందే కాబట్టి. ఒకసారి కష్టపడి వదిలించుకున్నాం, రాజ్యాంగం తెచ్చుకుని ఈ దిక్కుమాలిన డిస్క్రిమినేషన్ ని వదిలించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ చేతిలోకి పెడితే మళ్ళీ అదే కంపు చేస్తారండి. సో యూ హ్యావ్ టు ట్రై అండ్ డెస్ట్రాయ్ దిస్ హెగెమనీ ఫ్రమ్ ది బిగినింగ్. రైట్, ఓకేనండి. దట్స్ ఇట్ సార్. అంతే. థ్యాంక్ యూ.